మేబీ చాలామందికి ఈ విషయం గురించి తెలిసి ఉండొచ్చు. సో నాకులాగే ఎవరైనా ఒకరైనా సరే తెలియకుండా ఉంటారేమో కదా. సో వాళ్ళ కోసమే ఈ టాపిక్ని వాళ్ళతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశానన్నమాట. అంతేగాని వేరే ఉద్దేశం అయితే నాకేమీ లేదు. హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో టాపిక్ గురించి మీకు అర్థమై ఉంటుంది. సో తమ్నెయిల్ చూసి వచ్చి ఉంటారు కదా. సో మైల్ అంటే ఏంటి, అసలు మైల్ ఎందుకు పాటించాలి? యాక్చువల్లీ మన ఇండియాలో ఉండే ప్రతి హిందువుకి ఈ మైల్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మన ఇండియాలో ఉండే ప్రతి హిందువు ఈ మైల్ని పాటిస్తుంటారు. ఏ సందర్భంలో ఎలా పాటించాలో అలాగే పాటిస్తుంటారు. అయితే ఈ హైటెక్ యుగంలో ఉండే కొంతమంది ప్రజలైతే ఈ మైలని ఒక మూఢ నమ్మకం అని చెప్తుంటారు. మన దేశంలో మన పూర్వీకులు పెట్టిన ఆచారాల వెనుక ఒక బలమైన స్టోరీ ఉంటుంది. ఆ సమస్యగా ఏదోలా గుడ్డుగా పెట్టేసింది అయితే కాదు. కానీ ఇప్పటి రోజుల్లో ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తున్నారు. సో ఈ వీడియోలో అసలు మైల్ అంటే ఏంటి, మైల్ ఎందుకు పాటించాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. నేనైతే లెంత్ చేయకుండా సోది చెప్పకుండా సింపుల్గానే వీడియో అయితే కంప్లీట్ చేస్తాను. అసలు మైల్ అంటే ఏంటి, మైల్ని ఎప్పుడు పాటిస్తారో మనందరికీ తెలిసిందే. అసలు ఏ సందర్భంలో మైల్ పాటిస్తారంటే, ఫస్ట్ వన్, ఎవరింట్లో అయినా డెలివరీ అయితే ఆ ఇంట్లో మైల్ పాటిస్తారు. సెకండ్ వన్, ఎవరింట్లో అయినా ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో కూడా మైల్ పాటిస్తారు. థర్డ్ వన్, దీన్ని మైల్ అంటారో లేదో నాకు తెలియదు కానీ లేడీస్ మంత్లీ టైంలో కూడా దీన్ని పాటిస్తుంటారు. ఈ మూడు విషయాల్లో మైల్ని పాటిస్తారు. సో దాని వెనకాలకైతే బలమైన రీజన్ ఉంది. సో దానివల్ల మనం మైల్ అనేది పాటిస్తూ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు టైంలో అయితే కొంతమంది మాకు అటువంటి పట్టింపులు ఉండవు, మైల్ అనేది మేము పాటించాం, మాకు అటువంటి నమ్మకాలు ఉండవని కొట్టిపారేస్తుంటారు. అసలు ఈ మూడు విషయాల్లో మైల్ ఎందుకు పాటించాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఎవరింట్లో అయినా డెలివరీ అయితే ఆ ఇంట్లో మైల్ పాటిస్తారు. ఎందుకంటే బేబీ పుట్టిన సమయంలో తల్లి గర్భం నుంచి బ్యాడ్ లిక్విడ్స్ లాంటివి బయటకు వస్తుంటాయి. ఆ బ్యాడ్ లిక్విడ్స్ వాతావరణంలోని హానికరమైన వైరస్ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. హానికరం అంటే మనుషులు చంపేంత భయంకరమైన వైరస్లు కాదు, కానీ వాటి వల్ల మనుషులు కొంతైనా ఎఫెక్ట్ అవుతారు. సో దీని కారణంగానే డెలివరీ టైంలో మైల్ అనేది పాటిస్తారు. యాక్చువల్లీ వైరస్ యొక్క లైఫ్ టైం 10 to 11 days ఉంటుందన్నమాట. అందుకే 11వ రోజు పసుపు నీళ్ళతో స్నానం చేపించి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకుంటుంటారు. సెకండ్ వన్, మరణ శౌచం. యాక్చువల్లీ ఎవరింట్లో అయినా ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో మొత్తం మైల్ అనేది పాటిస్తారు. ఎందుకంటే ఆ టైంలో కూడా విపరీతమైన వైరస్ అలాగే బ్యాక్టీరియా కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అంటే వాతావరణంలో ఉన్న బ్యాక్టీరియా కాకుండా డెడ్ బాడీ నుంచి కూడా హెవీగా బ్యాక్టీరియా వాతావరణంలో ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియదు కానీ యాక్చువల్ డెడ్ బాడీ చుట్టూ ఎక్కువగా చీమలు రావడానికి ట్రై చేస్తానమాట. సో అదే టైంలో వాతావరణంలో కూడా మనకు కనిపించిన బ్యాక్టీరియా ఆ డెడ్ బాడీ చుట్టూ స్ప్రెడ్ అవడానికి ఎక్కువగా ట్రై చేస్తుంటుంది. సో ఆ రీజన్ వల్లే ఎక్కువ చీమలై గుమ్ముకోకుండా డెడ్ బాడీ చుట్టూ ఎక్కువగా బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండేందుకు అగరబత్తులు లాంటివి వెలిగిస్తూ ఉంటారు అన్నమాట. అంటే అగరబత్తుల వల్ల బ్యాక్టీరియా వైరస్ చనిపోతాయి అంటే చనిపోవు, కాకపోతే వాటి వల్ల కొద్దిగైనా తగ్గే ఛాన్స్ అయినా ఉంటుందేమో అని ఆ ప్రయత్నాలు అనమాట. ఇదే కాకుండా ఆ డెడ్ బాడీ చుట్టూ ఉన్న ఇళ్లలో వంట కార్యక్రమాలు వంటివి ఏమి చేయరన్నమాట. ఇదంతా మనకు తెలిసిందే. అయితే ఇక్కడ కూడా వైరస్ బ్యాక్టీరియా యొక్క లైఫ్ టైం 10 to 11 days ఉంటుంది అనమాట. సో ఇక్కడైనా కాదు ఎక్కడైనా సరే బ్యాక్టీరియా వైరస్ యొక్క లైఫ్ టైం 10 to 11 days మాత్రమే ఉంటుంది. సో డెడ్ బాడీని శ్మశానానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే అక్కడికక్కడ స్నానం చేసి వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళిపోతారు అనమాట. అయితే ఆ కుటుంబం వాళ్ళు 11 రోజులు మైల్ పాటించాలి. సో 11వ రోజు అన్ని క్లీన్గా పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకుని సో ఇంటిలో బాధ మైల్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడున్న రోజుల్లో కొంతమంది అయితే మైల్ని 1 సంవత్సరం పాటు పాటిస్తున్నారు అనమాట. యాక్చువల్లీ 1 సంవత్సరం పాటు పాటించవలసిన అవసరమే లేదు, ఒక 11 days పాటిస్తే సరిపోద్ది. ఇక థర్డ్ పాయింట్, లేడీస్ మంత్లీ డేట్స్. అయితే ఈ టైంలో కూడా ఎక్కువగా బ్యాక్టీరియా లేడీస్ నుంచి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో అందుకనే ఆ టైంలో లేడీస్ని ఎటు వెళ్ళకుండా ఒకే చోట ఒకే ప్లేస్లో ఉంచుతారన్నమాట. సో దీనివల్ల హౌస్ మొత్తం బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ స్ప్రెడ్ అవ్వకుండా చేయొచ్చు అనమాట. నేనైతే ఈ వీడియో చేయడానికి ఒక చిన్న రీజన్ ఉందన్నమాట. యాక్చువల్లీ మైల్ అనేది ఎందుకు పాటిస్తారన్నది నాకు తెలీదు, నిజంగా నాకైతే తెలియదు. అయితే చాలామందిని అడిగాను, మా ఇంట్లోనే కానీ వేరే వాళ్ళు కానీ, సో చనిపోయినప్పుడు ఎందుకు మైల్ పాటించాలి, ఈ మంత్లీ డేట్స్ టైంలో ఎందుకు మైల్ పాటించాలి, ఈ డెలివరీ టైంలో ఎందుకు మైల్ పాటించాలి, సో ఏంటి దాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది, దీన్ని ముట్టుకుంటే ఎందుకు ఏమవుతుంది, సో ప్రతిదాన్ని ఎందుకు అడగాలి, సో ల్యాప్టాప్ ముట్టుకుంటే ల్యాప్టాప్ని కూడా అడుగుతారా, ల్యాప్టాప్ కూడా నీటిలో ముంచుతారా అనే క్వశ్చన్స్ చేసేవాడిని అన్నమాట. సో ఎవరు కూడా కరెక్ట్ అయిన జవాబు చెప్పలేకపోయారు. సో నేనైతే గూగుల్లో సెర్చ్ చేసి ఇది నేను తెలుసుకున్న మ్యాటర్ అన్నమాట. మేబీ చాలామందికి ఈ విషయం గురించి తెలిసి ఉండొచ్చు. సో నాకులాగే ఎవరైనా ఒకరైనా సరే తెలియకుండా ఉంటారేమో కదా. సో వాళ్ళ కోసమే ఈ టాపిక్ని వాళ్ళతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను అన్నమాట. అంతేగాని వేరే ఉద్దేశం అయితే నాకేమీ లేదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో ఇంతే. ఈ వీడియో గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకేమైనా మిస్ కొట్టానా లేదంటే దీని వెనకాల ఇంకేమైనా స్ట్రాంగ్ బిహైండ్ స్టోరీ ఉంటే అది కూడా మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అలాగే నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని అడగాలంటే ఏదోలా ఉంది, ఎందుకంటే వీడియోస్ని రెగ్యులర్గా చేయలేని వాడు సబ్స్క్రైబ్ చేయమని అడగటం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. సో నేను అడగలేకపోతున్నా, మీకు చేయాలనిపిస్తే చేసేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.